మాక్లూర్ మండలంలోని గుత్ప కల్లెడి శివారుకు సంబంధించినటువంటి రైతులు పండించినటువంటి వరి ధాన్యం నెల రోజుల నుంచి రోడ్ల మీద ఎండబెట్టినప్పటికీ సకాలంలో సొసైటీల నుండి కానీ ఐకేపీ వారు కానీ కొనుగోలు చేసి వాటిని బార్దాను అమాలీలు అట్లాగే లారీలు సప్లై చేయకపోవడంతో ఈరోజు రైతులు వర్షాలకి పంటలు తడిసి మొత్తం మొలకలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మూలంగా నెల రోజుల నుంచి రైతులు ఈ ధాన్యం కాపలకు మాత్రమే సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు ఈరోజు వర్షాలకు తడిసిన ధాన్యంతో అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపేమో అధికారులు మేము రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ధాన్యం కొనుగోలు చేసాం, రైతులందరికీ మేము సంతోషపరిచామనే పద్ధతుల్లో ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ మరోవైపు ఈరోజు రోడ్ల మీద ధాన్యం 100 క్వింటాళ్ళు ఈరోజు ఉన్నాయి, 100 లారీలు ఈరోజు మొత్తం జిల్లాలో తడిసి ముద్దయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం అధికారులు వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతోటి కొనుగోలు చేయాలని, అట్లాగే ఏ రకమైనటువంటి తరుగు విధించకూడదని, రైతులకు నష్టం జరగకుండా రైతుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రభుత్వం చెప్పే మాటలకి చేతలకి పొంతన ఉండదు అనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక మరింత నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.